సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ఈ వీడియోలో బంగారం వెండి ధరల గురించి కాస్త డీటెయిల్గా మాట్లాడుకుందాం. లాస్ట్ ఒక 15-20 డేస్ బ్యాక్ వరకు బంగారం చూస్తే 1,85,000, 1,88,000 వరకు వెళ్ళింది. అంటే 2 లక్షల వరకు వెళ్ళిన బంగారం ఇవాళ 1,60,000 దగ్గర ఉంది. అదేవిధంగా 4,20,000 రూపాయల వరకు వెళ్ళిన వెండి ఇవాళ 2,76,000 రూపాయల దగ్గర ఉంది. అంటే దాదాపు వెండిలో మనం తగ్గుదల చూస్తే 1,44,000 రూపాయల వరకు తగ్గుదల చూసాం. అవునండి. సో ఎందుకంటారు అక్కడ నుంచి ఇక్కడి వరకు వచ్చేసి ఇవాళ వెండి బంగారం ధరలు, మరి ఈ తగ్గుతున్న ధరలు ఇవాళే అంటే ఇప్పటి వరకు ఇలా ఉంటే, లేదంటే మరి రాబోయే రోజుల్లో మరి మరింతగా పెరిగే అవకాశం ఉందంటారా? యాక్చువల్గా అంటే మనం చాలాసార్లు అనుకున్నాం, ఇప్పుడు ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోయినాయి అనమాట గోల్డ్ సిల్వర్. అంటే లాస్ట్ 3-4 మంత్స్ నుంచి అసలు అన్బేరబుల్ సిచ్యుయేషన్కి వెళ్ళిపోయినాయి. అసలు ఇంత రేట్లు పెరుగుతుంటే అసలు సామాన్యుడు ఎవడు కూడా కొనే పరిస్థితులు లేని పరిస్థితికి వెళ్ళిపోయినాయి. ఓవరాల్గా మనీ మొత్తం ఫ్లో అయిపోయింది. ఎప్పుడైతే టోటల్ మనీ అటు వెళ్ళిపోయిందో ఇంకా మనీ పెట్టడానికి లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఫాల్ అయిపోతుంది. సో చిన్న క్రాష్ వచ్చేపాటికి ఒక్క రోజులోనే మీరు సిల్వర్ చూస్తే ₹1,00,000 జాన్ 31 అనమాట. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు చూస్తే మళ్ళీ ₹1,00,000, టోటల్ 2,30,000 దాకా తగ్గింది సిల్వర్. ప్యానిక్ అయిపోయి. అలాగే గోల్డ్ 1,35,000 దాకా వచ్చింది. సో అక్కడి నుంచి ఏమైందంటే కొంచెం రికవర్ అయ్యి ఇప్పుడు గోల్డ్ వచ్చి 1,58,000 అలా వస్తుంది స్లోగా. బట్ వాల్యూమ్స్ చూసుకుంటే అంతకు ముందు లాస్ట్ 6 మంత్స్ ఉన్న వాల్యూమ్స్ ఇప్పుడు లేవు. అందరు కూడా ఏమైందంటే ఇరుక్కుపోయి ఉన్నారు అనమాట బాగా. గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ బాగా హై లెవెల్లో కొనేస్తున్నారు. హైలో కొనేసారు. 4,20,000 దగ్గర బాగా కొనేసారు. మీడియా కూడా అక్కడ బాగా చెప్పేసింది. దాంతో ఏమైందంటే ఇక ఎంత కాషన్ చెప్తున్నా కానీ హై లెవెల్ అంటున్నా. సో అందరూ ఏమైంది, నీకే వెళ్ళిపోతుంది 5 లక్షలు ఇంకా 6 లక్షలు, ఎందుకంటే అలా ర్యాలీ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళిపోతుందేమో అనే పాయింట్లో ఉన్నారు. బట్ నవ్వు ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు తక్కువ రేట్ వచ్చింది గవర్నమెంట్, ఇప్పుడు ఇంకా తగ్గిపోతుందేమో, ఇప్పుడు మళ్ళీ ₹1,00,000 గోల్డ్ వస్తుందా లేకపోతే 1,50,000కి సిల్వర్ వస్తుందా ఏంటి అని మళ్ళీ ఒక ఎలా ఉందంటే ఇదేదో అంతా 3-4 ముచ్చట్లాగా ఉంది, ముచ్చట్లాగా అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి అసలు ఇప్పుడు మళ్ళీ ఎలా ఉంటుంది ఏంటి అంటే, యాక్చువల్గా అయితే గోల్డ్ సిల్వర్ తగ్గాల్సిందే, కానీ ఈ ఎపిస్టిన్ న్యూస్ వల్ల మళ్ళీ పెరుగుతుంది, అన్సర్టనిటీ క్రియేట్ అవుతుంది. అగ్రరాజ్యంలో ఉంది. దానివల్ల లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ గా $5,000 దగ్గర ఉంది. యాక్చువల్ గా అయితే 4,500 ఆ రేంజ్ కి వచ్చేయాలి. అంటే 1,40,000 1,35,000 దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతుండాలి. ఇప్పుడు ఈ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఒక అన్సర్టనిటీ ఒకటి క్రియేట్ స్టార్ట్ అయింది. అది ఎటు వెళ్తుంది ఏంటనేది తెలియట్లేదు. అది తప్ప ఇప్పుడు వరల్డ్ లో పెద్ద నెగిటివ్ న్యూస్ లేదు. ఆ ఒక్క దెబ్బకి ఏమయ్యాడంటే ట్రంప్ ఇక నోరు మూసుకొని కూర్చున్నాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్ మీద మొన్న యుద్ధానికి వెళ్ళిపోయాడు, అలాగే ఈ ఇండియా మీద చేసాడు. ఇవన్నీ కూడా తగ్గి ఆ గ్రీన్లాండ్ తీసేసుకుందామని ఒకసారిగా ఆయన ఉన్న యాక్టివిటీస్ అన్ని కూడా ఇది బాగా డౌన్ అయ్యేపాటికి ఆయనకి వాయిస్ తగ్గింది. సో ఇప్పుడు ఒకసారి యుఎస్ వాయిస్ తగ్గేపాటికి మొత్తం మిగతా ప్రపంచం అంతా సెటిల్ అయిపోయింది. ఒక ట్రంప్ నోరు వేయడం వల్ల మొత్తం అయిపోయింది. సో అయితే ఏంటంటే ఇప్పుడు ఈ అన్సర్టనిటీ ఇప్పుడు ఒకసారిగా ట్రంప్ ఒకవేళ ఇంపీచ్మెంట్ జరిగితే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది ఏంటి, ఇదంతా కూడా ఒక టెన్షన్ యాక్టివిటీ క్రియేట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే గోల్డ్ సిల్వర్ సైడ్ వేస్లో ఉంటాయి. యాక్చువల్గా డౌన్ సైడ్ ఉండాల్సింది కొంచెం సైడ్ వేస్లో ఉండే ఛాన్స్. అలాగే ఇక్కడ హై లెవెల్లో కొనే వాళ్ళకి ఏంటంటే కింద లెవెల్లో మళ్ళీ మనకి యావరేజ్ చేసుకొని బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే గోల్డ్ సిల్వర్ ఓవరాల్గా చూస్తే ఒక 3 years 4 years ఆర్జన్లో చూస్తే మళ్ళీ ఆ రేట్లు వస్తాయి. అంటే చాలామంది 4 లక్షల దగ్గర కొన్నాము మేము సిల్వరు, ఇప్పుడు ఏం చేయాలి, 3.5 లక్షలు 4 లక్షల దగ్గర కొన్నాము, ఇప్పుడు 2.5 అయింది, ఏం చేయాలి అనే ఒక చాలా మెసేజ్లు వచ్చాయి. అయితే ఏంటంటే చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు సిల్వర్కి ఒరిజినల్గా డిమాండ్ ఉంది, రైట్, ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంది, అలాగే సిల్వర్ షార్టేజ్ ఉంది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ ట్రేడింగ్ స్టైల్ తగ్గిందనమాట. ఎందుకంటే దాని మీద నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ తగ్గాయి. ఎందుకని ఇటు ఈక్విటీ మార్కెట్ పెరగటం వల్ల కొంచెం ఈక్విటీ మార్కెట్ డైవర్ట్ అయింది. అలాగే అటు అన్సర్టనిటీ తగ్గటం వల్ల ఒరిజినల్గా దాని మీద ట్రేడింగ్ యాక్టివిటీస్ తగ్గాయి. బట్ మళ్ళీ పుంజుకుంటాయి. అంటే సిల్వర్కి ఏంటంటే గ్రోత్ ఎలా రావాలంటే
ఒక సస్టైన్ గ్రోత్ రావాలి స్టెప్ బై స్టెప్. అంతేగాని ఒక్క 2 నెలల్లో 4 లక్షలకి వెళ్ళిపోయి అన్బేరబుల్గా వెళ్ళకూడదు. స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్తేనే గ్రోత్ అంటారు. రైట్. అండ్ రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్ లో కూడా విపరీతంగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి పడుతున్నాయంట. సో గోల్డ్ ఈటీఎఫ్ మార్కెట్ ఎలా ఉంది? గోల్డ్ ఈటీఎఫ్ అయితే గ్రో అవుతుంది సార్, గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ఎందుకంటే ఇప్పుడు ఈక్విటీస్ ఎక్స్పెక్ట్ చేసినంత మనీ రావట్లేదు. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆల్టర్నేట్ లేదు. సో కాబట్టి ఏం చేయాలి, ఉన్న మనీని డైవర్ట్ చేయడానికి ఒకటే ఒక అసెట్ క్లాస్ లాస్ట్ 1 year నుంచి పర్ఫామ్ చేస్తున్న అసెట్ క్లాస్ ఏంటంటే మెటల్స్. కాబట్టి గోల్డ్లో కాపరు, తర్వాత సిల్వర్, ఈ మూడిట్లో కూడా బాగా డిమాండ్ ఉంది, బాగా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే అవి కంటిన్యూ అవుతాయి. గోల్డ్ సిల్వర్ ఇవి అయితే గ్రో అవుతున్నాయి. సో ఆ గ్రోత్ ఉంది, బాగా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. సో చెయ్యొచ్చు, ఎందుకంటే మనకి కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు వాటిల్లో. ఇప్పుడు బాగా తగ్గిన రేట్లు ఉన్నాయి కాబట్టి. మళ్ళీ మీరు అన్నట్టు గోల్డ్ 1,20,000కి వస్తుందా అంటే ఇప్పట్లో కష్టమే, ఆ రేటుకి రావడం కష్టమే. సో ఇప్పుడు సిల్వర్ 1,50,000 వస్తుంది అన్నాక కష్టమే. 2.3 మ్యాక్సిమం అక్కడ మొన్న సపోర్ట్ అక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ ఆ రేట్లో చూసుకొని మనకి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మళ్ళీ అప్ ట్రెండ్ కనపడుతుంది. కానీ ఓవరాల్ గా బ్రాడ్ ట్రెండ్ అంతా పాజిటివ్ గానే ఉంది. బట్ మిడిల్లో ఏమవుతుందంటే కొంచెం హాల్ట్ తీసుకుంది. సో కాబట్టి ఆ రేంజ్ లో ఉంటాయి ప్రజెంట్. రైట్ సార్. అయితే ఇప్పుడు ఈ ఎపిస్టియన్ ఫైల్స్ దీనివల్ల ఏదన్నా మళ్ళీ అగ్రరాజ్యంలో ఏదైనా కొంత ప్రకంపనలు వచ్చాయంటే మళ్ళా ఈక్విటీ మార్కెట్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ప్రకంపనలు, ఈ ప్రకంపనలు చూసి మళ్ళీ ఇటు గోల్డ్ సిల్వర్ మళ్ళీ ర్యాలీ వచ్చే ఛాన్స్ అవకాశం అయితే ఉండొచ్చు. అంటే అగ్రరాజ్యంలో ఏదైనా పెద్ద జర్క్ వస్తే మాత్రం డెఫినెట్ గా ఆ ఇంపాక్ట్ మార్కెట్ల మీదకి వస్తుంది. మార్కెట్ వాలటాలిటీ వచ్చిందంటే అబ్వియస్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా మళ్ళీ గోల్డ్ సిల్వర్ లోకి వెళ్ళి మళ్ళీ గోల్డ్ సిల్వర్ మార్కెట్స్ మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి. అవునండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.